నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వాటర్ కలర్స్ స్కెచెస్ లాంటివి అవసరం లేదు. జస్ట్ ఒక వైట్ పేపర్ ఉంటే చాలు. ఏ స్టార్ హీరోనైనా సరే అచ్చు గుద్దినట్టు దింపేస్తాడు. పేపర్తో కట్ చేస్తే బాగుంటుంది కదా, అది కూడా ఒక గుడ్ టాలెంట్ నిరూపించుకోవచ్చు అనేసి అదేవిధంగా నేను పెన్సిల్ ఆర్ట్, ఆయిల్ పెయింట్, కలర్ పెన్సిల్ ఆర్ట్ వేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. ఆ ప్యాషన్తో నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఆ యొక్క యూనిక్ టాలెంట్తో అయితే మాత్రం రాజారావు గారని వైజాగ్లో ఉన్నారు. ఎనీ స్టార్ హీరోనైనా ఈ యొక్క పేపర్ కటింగ్స్తోని చేస్తారు. ఏమీ అవసరం లేదు, అతను స్కెచెస్ కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక కత్తిరిస్తే చాలు, చాలా నీట్గా స్టార్ హీరోస్ని అయితే అచ్చుగుద్దినట్టు దింపేస్తారంట. సో అలాంటి యూనిక్ కాన్సెప్ట్తో అయితే ఉన్న రాజారావుని అయితే ఇంటర్వ్యూ చేయడానికి సుమన్ టీవీకి రప్పించాం. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ యొక్క కాన్సెప్ట్ అతనికి ఎలా వచ్చింది, ఎలా నేర్చుకున్నారు అనేది అతను మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, అసలు స్కెచెస్ కానీ కలర్ పెన్సిల్స్ వాడితేనే సరిగ్గా డ్రాయింగ్స్ గీయలేరు బయట మ్యాక్సిమం ఎవరైనా సరే. అలాంటిది మీరు జస్ట్ ఒక కత్తెర, మీకు ఒక వైట్ పేపర్ ఇస్తే చాలు, చాలా యూనిక్గా ఎనీ స్టార్ హీరో బొమ్మలు గీస్తానని చెప్పి అంటున్నారు కదా. ఎలా సాధ్యమైంది, మీకు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు చేయడానికి? అంటే స్కెచెస్ కాకుండా, పెయింటింగ్ కాకుండా, పెన్సిల్ కాకుండా డిఫరెంట్గా ఇంకేదైనా ఇంకా వేరే విధంగా ట్రై చేస్తే బాగుంటుంది అని కొంచెం ఒక థాట్ వచ్చిందనమాట. సో అదేవిధంగా పేపర్తో కట్ చేస్తే బాగుంటుంది కదా, అది కూడా ఒక గుడ్ టాలెంట్ నిరూపించుకోవచ్చు అనేసి ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఆ విధంగా నేను ఈ వర్క్ స్టార్ట్ చేసి నా వన్ మంత్ నుంచి నేను ప్రాక్టీస్ అలా చేస్తుండేవాడిని అనమాట. అంటే సరిగా వచ్చేది కాదు. సో అంటే ఇటు కట్ చేస్తే ఇటు వచ్చేసేది అనమాట. సో ఆ విధంగా అలా ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేవాడిని. సో ఆ విధంగా ఒకరోజు నేను నాకు ఎందుకు రాదులే, ట్రై చేస్తే ఏదైనా వస్తుంది అని ఒక నమ్మకంతో అలా చేస్తూ అలా ఫర్దర్గా ఒక పిక్చర్ గీసాను. అది ఎవరిదంటే రజనీకాంత్ గారిది. రజనీకాంత్ గారిది అయితే చాలా బాగా వచ్చిందండి, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు ఒక నమ్మకం వచ్చిందనమాట, ఓకే నేను చేయగలను అనే ఒక నమ్మకం వచ్చిందనమాట. సో ఆ విధంగా ఇంకా కంటిన్యూ అలా చేసేవాను అనమాట. ఆ విధంగా అంటే ఇప్పుడు మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని కత్తెరతో డిజైన్ చేస్తాను ఎనీ స్టార్ హీరోస్ అంటున్నారు కదా, అంటే బయట ఎక్కడైనా ప్రజెంట్ చేయడం చూపించారా? చూపిస్తే ఎలాంటి రెస్పాండ్ వచ్చింది మీకు? అయితే నాకు ఇంతకుముందు ఒక అన్నయ్య ఇంటర్వ్యూ చేశారనమాట. అయితే అన్నయ్య చాలా అంటే పేపర్ కటింగ్ చాలా బాగా చేస్తున్నావని ఒక చిన్న రెస్పాన్స్ వచ్చిందనమాట ఒక అన్నయ్య. సో అన్నయ్యది వైజాగే. సో ఆ విధంగా అనమాట. సో ఇదేదో బాగుంది, మంచిగా ఉందనేసి నేను ఇంకా అంటే ఎవరైనా ప్రోత్సహిస్తే ఇంకా మనం పైకి వెళ్ళాలి అని ఒక ఉత్సాహం ఉండదన్నమాట. సో ఆ విధంగా నేను అలాగా అంటే చేస్తూ ఇలా ఇంతవరకు వచ్చాను అనమాట. మీరు ఏమైనా కోర్స్ చేశారా, లేకపోతే మీ స్వతహాగా మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు? కోర్స్ ఏం లేదన్నయ్య. సో ఏ విధంగా అంటే మనం ఒక వర్క్ నేర్చుకోవాలంటే కోర్స్ ఉండాలి. బట్ ఏంటంటే నేను కోర్స్ ఏం నేర్చుకోలేదు. అదేవిధంగా నేను పెన్సిల్ ఆర్ట్, ఆయిల్ పెయింట్, కలర్ పెన్సిల్ ఆర్ట్ వేస్తాను. కానీ నేను ఈ కోర్స్ ఏం తీసుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి సో ఇష్టం అనమాట. ఆర్ట్ అంటే ఒక కళ, ఫ్యాషన్. ఆ ఫ్యాషన్తో నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఈ విధంగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. అంటే మీరు స్టడీస్ విషయానికి వస్తే ఏం చదువుకున్నారు? బయట అంటే పెద్ద చదువులు చదివారా, లేదంటే మామూలుగా జస్ట్ మీడియంగా చదివారా? పెద్దగా నేను చదువుకోలేదండి. యాక్చువల్గా నేను చదివింది 10th డిప్లొమా చదివాను అనమాట. డిప్లొమా కంప్యూటర్స్ అనమాట. యాక్చువల్గా బీటెక్ చేద్దామని అనుకున్నాను, కానీ ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల నేను స్టడీ చేయలేదు. సో ఆ విధంగా అంతవరకు నేను స్టడీ అనేది డిస్కంటిన్యూ చేశాను అనమాట. ఆ విధంగా సో స్టడీ అయిపోయిన తర్వాత నేను 2018లో నేను వైజాగ్ వచ్చాను అనమాట. వైజాగ్ వచ్చిన తర్వాత అక్కడ వైజాగ్లో ఒక 2 years జాబ్ చేశాను అనమాట. సో బట్ జాబ్లో నాకు పెద్దగా ఇన్కమ్ వచ్చేది. సో ప్రెజర్ వల్ల, దీనివల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అనమాట. సో లైఫ్లో నాకుంటే ఏదైనా ఒక గుర్తింపు ఉండాలి అని అప్పుడు నేను ఒక ఆలోచించాను అనమాట. ఆలోచించిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు, ఏదైనా మన సొంతంగా ఏదైనా చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో వచ్చేసాను అనమాట ఈ వర్క్లోకి. సో నేను ఈ వర్క్ స్టార్ట్ చేసింది 2021. అక్కడి నుంచి నా ఆర్ట్ లైఫ్ అనేది అలా కొనసాగిస్తూ ఇంతవరకు వచ్చాను అనమాట. అంటే ఇప్పుడు మీకు ఒక పేపరు సిజర్ ఇస్తాను, ఏ హీరోస్ బొమ్మలు గీయగలరు మీరు మంచిగా?
సోను సూద్ అండి. సోను సూద్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన మనకి కరోనా టైంలో చాలా హెల్ప్ చేశారు. అంటారు కదా, అన్నదాత సుఖీభవ అండి. సో ఆ విధంగా మనకి ఎంత సంపాదించిన ఎన్ని కోట్లు ఉన్నా సరే ఒక మంచి మనిషిని గెలవడం అది చాలా రేర్ అండి. అది యాక్చువల్గా అదృష్టం అనుకోవాలి. అలాంటిది మన ఇండియాలో ఒక యాక్టరే కాదు, ఒక విలనే కాదు, ఒక మంచి హీరో, రియల్ హీరో అని అనిపించుకొని ఒక నటుడు సోను సూద్ గారిది. నేను పేపర్ కటింగ్ కూడా చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా వ్యూస్, మనోడికైతే ఒక పేపరు అండ్ సిజర్ ఇస్తాను. సో ఇతను సోను సూద్ బొమ్మ గీస్తాను, చాలా ఇంట్రెస్ట్ అవుతానంటే నాకు చాలా ఇష్టమని కూడా చెప్తున్నారు. ఒకసారి చూద్దాం ఎంత బాగా గీస్తారో అతను. అన్న మీకు ఒక పేపరు సిజర్ ఇస్తున్నాను. ఎంతసేపు పడుతుందండి అసలు ఈ డ్రాయింగ్ అంతా గీయడానికి? నాకు 1 minute చాలండి. 1 minute? అంటే మరి ఒక పక్క మీరు స్కెచెస్ కూడా వేస్తున్నారు కదా, అవి ఎంతసేపు పడుతుంది? అది నాకు పెన్సిల్ ఆర్ట్ అయితే ఒక 10 minutesలో గీయగలను. 10 minutes. మరి ఎక్కడెక్కడ చేస్తారు మరి అవి జాబ్స్ ఎక్కడైనా? నేను యాక్చువల్గా లైవ్ స్కెచ్ అనేది నేను మన వైజాగ్లో వ్యూ పాయింట్ ఉంది కదన్న, అక్కడ చేస్తుంటాను అనమాట. లైవ్ ఆర్ట్స్ అన్నమాట. అంటే చూపించారా ఇంట్లోని, అమ్మ నేను ఇలాగా డ్రాయింగ్ గీయగలను, ఇలాగ పేపర్ కటింగ్స్తో కూడా నేను ఇలా చేస్తాను, సిజర్స్తో ఇలా వాడి చేస్తానని చెప్పారా మమ్మీ వాళ్ళకి? అమ్మ వాళ్ళకి తెలియదు అనమాట. బట్ నేను డ్రాయింగ్ వేస్తాననేసి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అంటే ఒక విధంగా బ్రదర్కి, వదిన గారికి, అమ్మగారికి, అక్కకి అందరికీ తెలుసండి. అంటే ఈ ఫీల్డ్లోకి వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను దీంట్లోకి రాలేనండి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఎంతో కొంత ఉండాలి. వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏది చేయలేం. అంటే ఇప్పుడు మీరు ఇలాగ డ్రాయింగ్ ఫీల్డ్లోకి వెళ్తాను, లైవ్ ఆర్ట్ స్కెచ్లు గీస్తాను అని చెప్పినప్పుడు ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ అలాగే అయింది. అంటే మ్యాక్సిమం ఎవరైనా సరే జాబ్ చేయాలి అని కోరుకుంటారు వాళ్ళ పిల్లలు కానీ మీరు అలా లైవ్ ఆర్ట్స్ చేస్తాను అన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఒక విధంగా చెప్పుకోవాలంటే వాడు ఏది చేసినా వాడు ఏంటంటే వాడికి ఇన్కమ్ వచ్చేటట్లు చేసుకో అని అనేవారు అనమాట. ఏది చేసినా టైం వేస్ట్ చేసుకోకు, ఏదైనా ఇన్కమ్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకునేవారు అనమాట. ఇంట్లో కూడా అమ్మగారు, అక్కగారు, అన్నయ్య, వదిన గారు. సో ఆ విధంగా ఫీల్డ్లో వెళ్తున్నాను అనమాట. అంటే టైం వేస్ట్ చేసుకోకూడదు, ఏదైనా మనకి ఇన్కమ్ వచ్చేటట్లు చూసుకొని అందులో హ్యాపీనెస్ వెతుక్కోవాలి, ఇన్కమ్ రావాలని. అంటే మరి ఇప్పుడు పర్లేదా మరి కొంచెం ఫైనాన్షియల్గా మరి లైవ్ స్కెచ్ ఆర్ట్ చేస్తా అంటున్నారు కదా, మరి పర్లేదా మరి కొంచెం ఫైనాన్షియల్గా అంటే నాకు ఫైనాన్షియల్గా పర్వాలేదని, అంటే ఇన్కమ్ వస్తుంది, ఎలా చూసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంది, ఇన్కమ్ వస్తుంది, మంచి పేరు వస్తుంది. అదేవిధంగా కాకపోతే మనకి ఏంటంటే ఈ 2 months కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మనకు వర్షాకాలం కాబట్టి ఈ 2 months కొంచెం ఫైనాన్షియల్గా ఉంటుంది. ఇంకా మనకి సెప్టెంబర్, అక్టోబర్ ఆ మంత్ అయితే మనకు అక్కడి నుంచి బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం కూడా ఒకసారి చూడొచ్చు. ఇతనైతే చాలా ఫాస్ట్గానే అయితే సోను సూద్ గారి ఆర్ట్ని రెడీ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అతనికి అయితే మనం కలర్ పెన్సిల్స్ ఇవ్వలేదు, ఒక స్కెచ్లు కానీ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక వైట్ పేపర్ ఇచ్చాం. ఆ వైట్ పేపర్తోనే అతనైతే మాత్రం చాలా నీట్గా ఒక సిజర్ వాడి కట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇంకెవరెవరు సెలబ్రిటీలు మీరు గీయగలరన్నా? రజనీకాంత్, ప్రభాస్, పవన్ కళ్యాణ్. అంటే మ్యాక్సిమం సెలబ్రిటీ అనేది కట్ చేస్తారు మీరు? చేస్తాను. ఇంకెంతసేపు పడొచ్చు అన్న? ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయింది అప్పుడే? అయిపోయిందండి. ఒకసారి మా కోసం, మా వ్యూస్ కోసం ఒకసారి చూపిస్తావా సరే? సో ఒకసారి మీరు కూడా చూడొచ్చు. అన్న జస్ట్ మనం ఒక పేపరు అండ్ సిజర్ ఇచ్చాం. చాలా అద్భుతంగా అయితే మాత్రం సోను సూద్ గారి ఫేస్ని అయితే గీయడమే జరిగింది. మనం బయట జనరల్గా చూస్తూ ఉంటాం, ఎవరైనా కలర్స్ పెన్సిల్స్ కానీ స్కెచెస్ కానీ ఇస్తే బొమ్మలు గీయడం. కానీ మనం చూస్తున్న ఈ వ్యక్తి మాత్రం వైట్ పేపర్ అండ్ సిజర్ వాడి చాలా అద్భుతంగా సోను సూద్ గారి ఫేస్ని అయితే గీయడం జరిగింది. అన్న మీరు చెప్పారు అసలు 1 minute గీస్తానన్నారు. మీరు అసలు అనుకోలేదు ఇంత పర్ఫెక్ట్గా గీస్తారని. ఎలా అన్న మీకు ఇది సాధ్యమైంది? అంటే యాక్చువల్లీ ఏదైనా మనం చేయాలంటే ఏదైనా వర్క్ ప్రాక్టీస్ ఉండాలని ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే మనం
ఎంత తొందరగా చేయగలం అంత తొందరగా చేయొచ్చు. ఇది ఎన్ని రోజులు పట్టింది నీకు ఇలా ప్రాక్టీస్ చేయడానికి, సోను సూద్ గారి ఫేస్ గీయడానికి? ఒక 1 month పడుతుంది అన్న. 1 month 15 days. 15 days అంటే ఫుల్గా ఇంకా ప్రాక్టీస్ చేశారు బాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ ఐస్ కానీ, ఆ ముక్కు కానీ, ఆ మౌత్ కానీ చాలా పర్ఫెక్ట్గా కట్ చేశారు. చూసారు ఎప్పుడైనా అలా ఫొటోస్ అలా బ్రెయిన్లో పెట్టుకున్నారా? ఏదైనా నేను ఒక్కసారి అది మైండ్లో పెట్టుకుంటాను అనమాట. ఓకే ఇది ఇలా ఉంటుంది అంటే ఈ షేప్ ఇలా ఉంటుంది, ఐ ఇలా ఉంటుంది, నోస్ ఇలా ఉంటుంది అనేసి అది విధంగా ఒక ఐడెంటిఫై చేస్తాను అన్నమాట. చేసిన తర్వాత నేను దాన్ని కట్ చేయడానికి నేను స్టార్ట్ చేస్తాను అనమాట ఆ విధంగా. సో వ్యూస్ మీరు కూడా చూశారు కదా, మన రాజారావు గారు అయితే మాత్రం చాలా అద్భుతంగా సోను సూద్ గారి ఫోటోని కత్తిరితో కట్ చేయడం. సో మనం జనరల్గా చూస్తాం సెలబ్రిటీస్ని అయితే ఎవరైనా డ్రాయింగ్ చేస్తారు, కానీ మన వాడు అయితే మాత్రం జస్ట్ మనం వైట్ పేపర్ అండ్ కత్తరిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఇలాంటి స్టార్ హీరోస్ ఫొటోస్ని కూడా గీస్తున్నాడంట. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.